హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఏలూరు డిస్టిక్లో జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్న బుట్టాయిగూడెం మండలంలో కొరసవారిగూడెం అనే అడవిలో ఉన్న శ్రీ శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్కి మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ జర్నీ అనేది ఫ్రెండ్స్ వెళ్ళడానికి విజిట్ చేయడానికి సండే హాలిడే స్పాట్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అడవిలో ఉంటుంది. మీకు ఈ సమ్మర్ సీజన్లో అసలు ద బెస్ట్ హాలిడే స్పాట్ అని చెప్పొచ్చు దీన్ని. మనం అదర్ స్టేట్స్కి ఎలా అయితే వెళ్తామో మంచి ట్రిప్స్ కోసం అని ఆ రేంజ్లో మనకి ఎక్సైట్మెంట్ అయితే ఈ టెంపుల్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. అంత మంచి హాలిడే స్పాట్లా ఉంటుంది ఇది ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్గా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందు మనం వెళ్ళేది ఇది కనిపించే దారిలో ఈ వర్షాలు ఎక్కువ అవడం వల్ల వాటర్ ఫ్లోటింగ్తో ఈ రోడ్డు కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక 1 year బ్యాక్. ఇప్పుడు దీని సైడ్ నుంచి అటు ఆ మట్టి రోడ్లో నుంచి వెళ్తున్న వెహికల్స్ మీరు కొంచెం వచ్చినప్పుడు చూసుకోండి. ఈ దారి మనకి గుబ్బలమంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తుంది, కొంచెం చూసుకోండి ఈ దారిలో. మేము వెళ్దాం అనుకున్న టైంకి ఇక్కడ ఈ దారి మర్చిపోయి ఇక్కడ అడ్రస్ అడిగే టైంలో మాకు ఇక్కడ మబ్బులు పట్టినాయి ఫ్రెండ్స్. మనకి ఈ సండే అవడంతో మనకి మార్నింగ్ టైంలో బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ మనకి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు చాలా రష్ ఉంటుంది. తర్వాత అందరూ ఎవరికాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు కదా. సో మేము ఆల్రెడీ ఇప్పుడు టైం 3 అవుతుంది. ఈ 3కి బయలుదేరాం, ఆల్రెడీ మబ్బులు పట్టేసాయి. ఈ గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ప్రికాషన్ తీసుకోవాల్సింది ఏంటంటే రైనీగా ఉంటే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. అక్కడ మొత్తం ఆ ఏరియా మొత్తం అడవి, వాటర్ ఫాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మొత్తం జారిపోయే బండలో వాగు ఒకేసారి మునిగిపోయేంత రేంజ్లో వస్తుంది ఫ్రెండ్స్. చాలా డేంజరు. బట్ మేమైతే ప్రీవియస్గా ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు కొంచెం ఒక డేర్ ఉంది. ఆ దగ్గరలో ఇంకో మెయిన్ రోడ్ వచ్చింది మనం వెళ్ళేదారిలో. ఆ నమ్మకంతో వెళ్తున్నాం. ఈలోపు వర్షం పడితే వెనక్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, లేదంటే ముందుకు కంటిన్యూ అవుదామని వెళ్తున్నాం. సో మనం ఈ గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్కి అసలు ఎలా వెళ్ళాలి అంటే, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఫ్రెండ్స్ ఫస్ట్ జంగారెడ్డిగూడెం అనే ఒక బస్ స్టాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ జంగారెడ్డిగూడెం మీరు వచ్చి అక్కడి నుంచి రామారావుపేట జంక్షన్ బుట్టాయిగూడెం వెళ్ళే దారి బుట్టాయిగూడెం అని చెప్తే మీకు అక్కడ బస్ స్టాండ్లో బస్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మీ ఓన్ వెహికల్స్తో కార్స్తో వీటితో వస్తే రామారావుపేట జంక్షన్ అని చెప్తే జంగారెడ్డిగూడెం నుంచి ఒక 8 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి బుట్టాయిగూడెం రోడ్లోకి రావాల్సి ఉంటుంది. ఆ బుట్టాయిగూడెం రోడ్డుకి వస్తే ఆ రామారావుపేట జంక్షన్ నుంచి మీరు అక్కడ ఎవరిని అడిగినా గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్ అని అడిగి చెప్తే మీకు రూట్ చెప్తారు ఫ్రెండ్స్ దారిలో. ఫ్రెండ్స్ ఇక మనకి ఇక్కడ కొంతమంది వెళ్ళేదారిలో ఇక్కడ కొంతమంది అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక 5 minutes అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎలా ఉందో అడుగుదాం అని చెప్పేసి వాళ్ళతో చిన్న ముచ్చట జరిపాం. సో వాళ్ళని అడుగుదాం ఎలా ఉందో. మన వాళ్ళు అయితే ఇక్కడ లంచ్ చేసి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఒకసారి అడిగి చూద్దాం గుబ్బలమంగమ్మ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. అన్న మీరు ఇప్పుడు గుబ్బలమంగమ్మ దగ్గర నుంచి వస్తున్నారా? అవును, గుబ్బలమంగమ్మ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నట్టున్నారు. వెళ్ళొచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ ఎక్స్పీరియన్స్? వెళ్ళొచ్చాం, చాలా బాగుంది. అడవి ప్రాంతం కూడా చాలా మాకు సత్తుపల్లి నుంచి వచ్చాం మేము. దగ్గరలోనే ఉంది, మాకు 70 kilometers దగ్గరలో ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం కూడా. ఈ అడవి ప్రాంతం కూడా చాలా బాగుంది. చాలా మంది కూడా జనం కూడా బాగా గుబ్బలమంగమ్మ నమ్మకంతో వస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడ, మంచిగా ఉంది. మేము ప్రదేశం ఇక్కడ వండుకోవటానికి తినడానికి కూడా చాలా బాగుంది. అందరితో వచ్చి ఎంజాయ్ చేయడానికి, ఫ్రెండ్స్ మెయిన్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ బయట ఎండాకాలంలో మామూలుగా అయితే బయట చాలా ఎండాకాలం వాతావరణం అయితే బయట ప్రశాంతంగా లేదు, బాగా వేడిగా ఉంది. ఇక్కడ మాత్రం వాతావరణం చాలా కూల్గా ఉంది. అడవి ప్రాంతం ఇది. మాకైతే ఈ రోజు మేము మాత్రం మస్తు ఎంజాయ్ చేసాం. ఇంత ఎండాకాలంలో కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గుబ్బలమంగమ్మ రావాలి, ఎంజాయ్ చేయాలి. బాగుంది ఇక్కడ వాతావరణం మాత్రం పీస్ఫుల్, ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ ఎరగదీసింది మాత్రం. మేము మాత్రం చాలా సార్లు తిరిగాం, గోవా మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నంత పీస్ఫుల్ గా ఎక్కడా లేదు. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ రోజు మాత్రం మస్తు ఉంది మాకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారని అయితే చెప్తున్నారు. ఇక్కడ అలాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఈ సండే వచ్చేసి వాళ్ళకి మొక్కులు ఉంటాయి కదా, ఆ మొక్కులు చెల్లించుకొని అక్కడ పొట్టెల్ని బలిచ్చి ఇక్కడ వంట చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇగో ఈ కనిపిస్తున్న దారి ఉంది కదా ఫ్రెండ్స్, ఇందా మీకు చెప్పాను ఇక్కడ ఇంకో మెయిన్ రోడ్డు ఉంటుందని. మీరు
జంగారెడ్డిగూడెం నుంచి రామారావుపేట జంక్షన్ నుంచి వస్తే ఇదిగో ఈ మెయిన్ రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ మెయిన్ రోడ్ ఇప్పుడు నేనున్న ప్లేస్లో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మట్టి రోడ్లు 2 ఉంటాయి. మీరు కొంచెం వెనక అడిగితే ఈ మట్టి రోడ్, ఈ తార్ రోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత మట్టి రోడ్డు వస్తుందో మట్టి రోడ్ నుంచి వెళ్ళాలని చెప్తారు. సో మనం వచ్చిన దారి కాకుండా మీరు స్ట్రైట్గా ఆ తార్ రోడ్డుకి స్ట్రైట్గా ఏదైతే ఉందో ఆ రోడ్లో నుంచి మీరు రండి. మీకు కనిపిస్తున్న రోడ్డు అది స్ట్రైట్గా ఉంది కదా. ఇది మీరు కొంచెం దూరం ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇంక ఈ టెంపుల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ మనం ఫస్ట్ అయితే మనకు టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ చూపిస్తున్నా ఈ టెంపుల్. బట్ ఏంటంటే ఈ టెంపుల్కి అందరూ గుబ్బలమంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆగి ఇక్కడ టెంపుల్ని దర్శించుకొని వెళ్తారు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ కూడా చాలా డెవలపింగ్గా ఉంది. ఇప్పుడు ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా ఇక్కడ కూడా బలులు ఇచ్చి ఇక్కడ కూడా భోజనాలు వంటలు ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు మోస్ట్లీ సండే రావడానికి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. జనాలు చాలా వస్తారు, భక్తులు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎండ ఫుల్గా ఉంది అనుకుంటూ స్టార్ట్ అయ్యాం. బట్ ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేసరికి 3-4 అవుతుంది ప్రజెంట్ టైము. ఈ రోడ్ ఏమో మట్టి రోడ్ ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ ఇంకా 2-3 కిలోమీటర్స్ దీంట్లోనే వెళ్ళాలి. ఆ వర్షంలోనే వచ్చాం ఫ్రెండ్స్. ఒక 2 కిలోమీటర్స్ వర్షంలో వచ్చాం. బట్ లక్ ఏంటంటే ఇది వర్షం తక్కువగా ఉంది కాబట్టి రావడానికి కొంచెం పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇదే వర్షం మనకి ఎక్కువైతే చాలా ఇబ్బంది పడాలి ఫ్రెండ్స్. ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3 రోడ్లు. ఈ 3 రోడ్లు మనకి ఏంటంటే ఈ షాపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చిన్నపిల్లలకు బొమ్మలు కొనుక్కోవడానికి కానీ పూజకి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడానికి కానీ వాటికి సంబంధించినవి ఫ్రెండ్స్ ఇవి. మీరు ఈ 3 రోడ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు మీ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో ఆ రోడ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ మిగతా 2 రోడ్లలో మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇటు వెళ్ళాలి. సో ఇక వర్షం పడిందిగా రోడ్ అంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ కనిపిస్తున్న రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ఒక దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్, ఒక 1 km ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కనిపిస్తున్న ఈ కాలువ ఉంది కదా, ఇది సమ్మర్ అవ్వడం వల్ల ఈ కాలువ ఎండిపోయింది. కానీ ఫ్రెండ్స్ ఇంత పెద్ద చెట్లే కొట్టుకొని వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ కాలువలో. ఇది మొత్తం వర్షాకాలం ఏంటంటే మీకు ముందు కనిపిస్తున్న రేకుల షెడ్ ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా మునిగిపోతుంది ఫ్రెండ్స్. ఈ దారంతా క్లోజ్ అయిపోయి వాటర్ మొత్తం ఒక వరదల్లాగా వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఈ రోడ్డుకి ఆ కాలువకి ఎంత లోతుందో చూడండి. ఈ రోడ్డు కూడా మునిగిపోతుందంట ఫ్రెండ్స్, అంత బాగా వస్తుంది. ఫైనల్గా మనం అయితే అమ్మవారి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. టెంపుల్ మెయిన్ వ్యూకి అయితే వచ్చాం. మనం ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మేము ఇప్పటికి వచ్చాం, ఈవినింగ్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మేము ఈ సండే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాధ అనిపిస్తుంది. సరే అలాగే వచ్చాం కదా, లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చెప్పులు ఇక్కడే విప్పేవాళ్ళండి. లోపలికి వెళ్తే ఆ ఏరియా మొత్తం రెస్పెక్టెడ్ ఏరియా ఫ్రెండ్స్, హోలీగా ఉంటుంది. సో ఇక్కడే చెప్పులు విప్పి వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. మీరు వేసుకెళ్ళినా ఎవరు ఏమనరు, కానీ విప్పి వెళ్తే మంచిది కదా. ఈ కనిపిస్తున్న ఈ చెట్టు అమ్మవారికి చాలా ఇష్టమైన చెట్టు అంట ఫ్రెండ్స్. ఇక్కడ ముడుపులు కట్టేసి మీరు ఏ కోరికలు అయితే కోరుకుంటారో ఆ కోరికలు అమ్మవారు నెరవేరుస్తారని ఇక్కడ నమ్ముతారు. ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రాళ్ళ మీద రాళ్ళు పేర్చుకొని మీరు కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి. ఈ కనిపిస్తున్న ఈ టేబుల్ దగ్గర మీరు టికెట్స్, మనం ఇందాక చెప్పులు ఇచ్చాం కదా ఫ్రెండ్స్, అక్కడైనా మీరు టికెట్స్ తీసుకోవచ్చు. లేదంటే ఇంకో వచ్చే దగ్గర ఈ మెట్ల మీద మనకి ఈ 2-3 చోట్ల పెడతారు ఫ్రెండ్స్, అక్కడ మీరు టికెట్స్ తీసుకోవచ్చు. టికెట్స్ తీసుకుంటేనే లోపలికి ఇలా చేస్తారు. చిన్నపిల్లలకు కూడా టికెట్ తీసుకుంటారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అనేది ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లాట్ఫామ్ కానీ పైన రేకులు కానీ మెట్లు కానీ ఇవన్నీ ఒక ప్రీవియస్గా ఒక 2-3 years బ్యాకే మొత్తం కట్టారు ఫ్రెండ్స్. అంతకుముందు మొత్తం మనకి వచ్చే దారిలో ఎలా అయితే మట్టి రోడ్డు ఉందో అలా ఉండేది ఫ్రెండ్స్. ఇంకో కనిపిస్తున్నాయి కదా ఆ రాళ్ళు, అట్లా రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులు ఇంక ఎక్కువ అవడంతో ఇది బాగా ఫేమస్ అయ్యే ప్లేస్ అవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు భక్తులు. కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని సేఫ్టీగా ఇవైతే కట్టారు ఫ్రెండ్స్. సో మనం అయితే అసలు గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి అయితే మెయిన్ వ్యూకి వచ్చాం ఫ్రెండ్స్. ఒకసారి మీరే చూడండి. ఈ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇంతకు ముందైతే ఇట్లా క్లోజ్ చేసి ఉండేది కాదు. బట్ ఏంటంటే వచ్చిన జనాలు కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చేసి అమ్మవారిని కొంచెం అపవిత్రపరుస్తున్నారని చెప్పేసి ఈ కమిటీ వాళ్ళు ఇట్లా క్లోజ్ చేసేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు ఆ లోపలికి వెళ్ళడం అనేది అయితే స్ట్రిక్ట్గా ఆపేశారు ఫ్రెండ్స్, అసలు వెళ్ళనివ్వట్లేదు. బై లక్ మా ఛాన్స్ ఏంటంటే
మేము వచ్చేసరికి అంతా క్లోజ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. దానివల్ల నేను లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది నాకు. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా ఈ వాటర్. మీరు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు అయితే ఫ్రెండ్స్ మీరు పర్లేదు, కానీ అసలు ఎప్పుడు రాని వాళ్ళు అయితే మీరు కొంచెం వర్షాకాలం కాదు శీతాకాలం మీరు వస్తే ఫ్రెండ్స్, మనకి వింటర్లో వస్తే ఈ వాటర్ ఇప్పుడు దారలాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ వాటర్ అనేది మీకు అద్దంలాగా పడుతుంది ఫ్రెండ్స్ పైకి. అసలు ఆ వ్యూ చూస్తే మీ మతిపోతుంది ఫ్రెండ్స్. అమ్మవారు అట్లా అద్దం, ఈ నీళ్ళు మనకు అద్దంలాగా కనిపిస్తే ఆ నీళ్ళ అవతల అమ్మవారు ఉంటారు, యువతలు మనం ఉంటాం. నేనైతే డేర్ చేసి లోపలికి అయితే వచ్చా ఫ్రెండ్స్. వాళ్ళు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాలి నేను. ఏంటంటే వచ్చా ఎలా అయినా సరే చూడాలి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇది లేదు, ఈ కంచె లేదు, కానీ ఇప్పుడు ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం, వాళ్ళు వస్తే ఏమవుతుందని భయంగా ఉన్నాను నేనైతే. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అమ్మవారిని, ఈ గుబ్బలమంగమ్మ తల్లి వారిని గుబ్బలమంగమ్మ తల్లి అని ఎందుకంటారంటే ఈ పైన ఈ గుహ చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా ఉందో. ఫ్రెండ్స్ ఇది అమ్మవారిది అన్న ఒక ధైర్యంతో మనం ఉండగలం. కానీ ఫ్రెండ్స్ ఇలాంటి గుహ ఇంకెక్కడ చూసినా కానీ ఫ్రెండ్స్ మనకి హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకైతే స్ట్రోక్ వస్తుందని అయితే నేనైతే నమ్ముతా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇది ఎప్పుడు చూసినా కానీ నాకు అంతే భయంగా అనిపిస్తుంది. సో ఈ రీసెంట్ టైమ్స్లో మీరు ఎవరైనా వచ్చింటే విజిట్ చేసి ఉండరు అమ్మవారిని ఎంత క్లోజ్ నుంచి. నాకు ఈవినింగ్ అయిపోవడంతో కొంచెం ఛాన్స్ దొరికింది అనుకున్నట్టుగా దొరికింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ పైన ఇవన్నీ రాళ్ళే ఫ్రెండ్స్. వీటిలో కొబ్బరి చిప్పలు అవి పెట్టి కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ రాళ్ళే ఫ్రెండ్స్, మనకి చాలా క్లోజ్లో ఉంటుంది. ఎంత ఎక్సలెంట్ వ్యూ అంటే ఫ్రెండ్స్, మన దగ్గరలో ఉన్న వ్యూ మన దగ్గర ఉన్న హిందూ టెంపుల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ ఇది అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది ఫ్రెండ్స్ వ్యూ అనేది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని. ఇక్కడ కేవలం ఈ కమిటీ వారు, ఇక్కడ పూజారి ఒక్క ఆయనే వచ్చేసి ఆయన ఈ హారతి ఇవ్వటం కోసం ఆయన ఒక్కడే వస్తాడు ఫ్రెండ్స్. ఆ దీపం అనేది 365 రోజులు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆలయ కమిటీకి ఉన్న ఇక్కడ పూజారి ఉంటారు కదా, లోకల్ పూజారి, ఆయన వచ్చేసి అమ్మవారి చీరలు మార్చడం, అమ్మవారికి దీపారాధన చేయడం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆయన తప్ప ఇంకెవరు లోపలికి రావడానికి పర్మిషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా అమ్మవారి వ్యూ. నేనైతే డేర్ చేసి వచ్చా ఈ వీడియో మీకు చూపించాలి, అలాగే నేను కూడా చూడాలి అని ఎక్సైట్మెంట్తో డేర్ చేసి నేనైతే లోపలికి వచ్చా ఫ్రెండ్స్. బయట కమిటీ వాళ్ళు వస్తే మా ఫ్రెండ్ అక్కడ వాళ్ళని మేనేజ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. సో కొంచెం ఎలా అయినా ఇబ్బంది పడాలి అనిపిస్తుంది, కానీ వీడియో అయితే ఫుల్గా తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ అమ్మవారి టెంపుల్ గురించి మనకి చాలా పెద్ద చరిత్ర ఉంది ఫ్రెండ్స్. కాకపోతే అంత మేము లోకల్లోనే ఉంటామని కానీ అంత రీసెర్చ్ ఎప్పుడు చేయలేదు నేను. సో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్, సీతమ్మ వారు రాముల వారు చరిత్ర అయితే ఇక్కడ ఉందని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోని సక్సెస్ఫుల్గా మీకోసం అయితే చేశాను, మీకోసం అమ్మవారిని అయితే చూపించాను. మీకు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఫ్రెండ్స్ మోస్ట్లీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో రావడానికి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. మీరు వెళ్ళిన ట్రిప్స్లో ద బెస్ట్ ట్రిప్ అయితే ఈ గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.